శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని గ్రామ పరిస్థితులను గ్రహించాడు. పిల్లలు తెలివితేటలు పర్వాలేదు, కానీ ఇంటి వద్ద పుస్తకాలు తెరిచే అలవాటు లేదని, ఇంటి వద్ద చదవరని గ్రహించాడు. పిల్లలు ఎప్పుడూ టీవీ చూడడంతోనే కాలం గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడడం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం వేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుండి దృష్టి మళ్లించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకు బడిలోనూ తనే ఆటలాడించాడు. రోజుకో కొత్త రకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపీ పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టీవీ చూడడం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. ఆటల నుండి చీకటి పడగానే తన కథలతో ఆకట్టుకున్నాడు. సాహసగాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, రకరకాల కథలతో శేఖర్ చిన్నారులకు మరింత చేరువయ్యాడు. కథల పుస్తకాలను వాళ్ళకి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠనాశక్తి పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి పిల్లల దృష్టిని పుస్తకాలపై మళ్లించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి సన్మానించారు. సభలో శేఖర్ మాట్లాడే వంతు వచ్చింది. మీరు అందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నా. నాకు మీరందరూ కలిసి ఒక మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో, అందరూ మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారు ముక్తకంఠంతో. చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటి నుంచే ఆరంభించుకుందాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖర్కి ఇచ్చిన మాట ప్రకారం అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కల నెరవేరింది. గ్రామస్తుల్లో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషించాడు.